స్కంద స్కంద ఏది ఇందులో ఒకటి సెలెక్ట్ చేయి. ఇదేంట్రా ఇది ఎలాగో పప్పన్నమేగా ఉండేది. అబ్బో ఈరోజు మేతి పన్నీర్ రైస్ వచ్చింది. పోనీలే ఇవాళ మంచిగా చెయ్యి, నిన్ను ఇబ్బంది పెట్టకుండా తిని పెడతాను. అదండి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూపించేస్తుంది మా అమ్మ. మేతి పన్నీర్ రైస్ చేసుకోవడానికి కావాల్సినవి చాప్డ్ గార్లిక్, చాప్డ్ క్యాష్యూస్, చాప్డ్ మేతి అండ్ చాప్డ్ పన్నీర్. కుక్కర్ తీసుకుని వేడైన తర్వాత అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కొంచెం జీలకర్ర, కొంచెం తరుక్కున్న గార్లిక్, అలాగే చాప్ చేసుకున్న జీడిపప్పు, మెంతి కూర, పన్నీర్ ముక్కలు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అంతా ఫ్రై చేసేయండి. ఇలా కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోండి. ఫైనల్లీ 2 స్పూన్స్ రైస్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 2-3 విజిల్స్ వస్తే చాలు. ఈసారి నో మ్యాష్ చేసి కాకుండా ఇలా రైస్ లో పెడితే వాళ్ళకి చూ చేయడం కూడా బాగా అలవాటు. ఈ రైస్ భలే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.